ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికలు మంచి ఊపందుకున్నాయి. ఇక రాష్ట్రంలోని నేతలందరూ కూడా వాళ్ళ ప్రచార మార్గాలని, ప్రచార ఆయుధాలని చేపట్టారు. ఇక ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడు, అలాగే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కూడా తన ఎన్నికల ప్రచారాన్ని బాగా ముమ్మరం చేశారు. రోజుకి 5 నుంచి 6-7 సభల వరకు నిర్వహించి ప్రజలకు తమ న్యాయాలని, తను పార్టీలోకి అధికారంలోకి వస్తే ఎటువంటి సేవలు చేస్తారన్న విషయం మీద పగడ్బందీగా ఉన్నాడు వైఎస్ జగన్. ఇక ఇదే తరుణంలో కేవలం వైఎస్ జగనే కాకుండా వైఎస్ విజయమ్మ, అలాగే షర్మిల, అలాగే వైఎస్ జగన్ గారి భార్య అయిన భారతి కూడా ఎన్నికల రంగంలోకి దిగారు. ఇక ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్య అయిన వైఎస్ భారతి ఈసారి ఎన్నికల ప్రచారంలో చాలా ముమ్మరంగా దిగుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే తన అత్తగారైన వైఎస్ విజయమ్మతో కలిసి రోడ్డు ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఇంటింటికి వెళ్ళి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఈసారి గెలిపించండి అంటూ ఎన్నికల కోసం ఓట్లని ప్రజల్ని అడగటం చేస్తోంది. అయితే అక్కడ ఒక వింత ఘటన ఎదురైంది వైఎస్ భారతి గారికి. ఏంటది అంటే, ఇంటికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా ఆవిడకి జేజేలు పలికారు, ఘన స్వాగతాన్ని పలికారు. ప్రతి ఒక్కరూ దండలతో, పూల పుష్ప గుచ్చాలతో ఆవిడ్ని స్వాగతించారు. అంతేకాకుండా నోట్లో స్వీట్లు పెడుతూ, నోటిని తీపి చేస్తూ, కుశల ప్రశ్నలు అడుగుతూ ఆమెని ఒక సొంత కుటుంబ సభ్యురాల్లాగా చూస్తున్నారు. ఇదంతా చూసిన అక్కడ ఊరి జనం కూడా చాలా ఆశ్చర్యానికి గురయ్యారు. నిజానికి వైఎస్ భారతి గారు ఎక్కువగా ఎన్నికల ప్రచారంలోకి ఉండరు. ముఖ్యంగా వైఎస్ జగన్, ఆ తర్వాత షర్మిల, వైఎస్ విజయమ్మ గారు ఎక్కువగా ఎన్నికల్లో అలాగే ఎన్నికల ప్రచారంలో వాళ్ళు తలమనకలై ఉంటారు. కానీ వైఎస్ భారతి గారు మాత్రం తక్కువ అని చెప్పుకోవచ్చు. కానీ ప్రజల్లోకి వెళ్ళిన ఆవిడకి ఘన స్వాగతంతో పాటు ఎంతో గౌరవం, మర్యాదలు దక్కాయి. దీంతో తెలుస్తోంది ప్రజలకు వాళ్ళ కుటుంబం అంటే ఎంత ప్రేమ ఉంది అనేది. మరి మీరు కూడా ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.